Sri Gayatri Tours and Travels, a leading Kailash Manas Sarovar tour operator. హర హర మహాదేవ్. హర హర మహాదేవ శంభో శంకర. శివుణ్ణి చూడ్డానికి ఆయన పిలిస్తే తప్ప అసలు అది జరగని పని. కైలాస యాత్ర చేయాలి అని అంటే 7 జన్మల పుణ్య ఫలితం మూట కట్టుకుంటే తప్ప ఒక యాత్రికుడు కైలాస యాత్ర చేయలేదు. ఈ కైలాస మానసరోవర్ యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇక్కడ నుంచి యాత్ర చేయాలంటే ఇప్పుడు మనం ఇటు ఇండియా నుండి నేపాల్ టు టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. ఎన్ని రోజుల ట్రిప్ ఇది? ఎక్కడెక్కడికి వెళ్తాము? అసలు ఈ టూర్ లో కనెక్టింగ్ డాట్స్ గురించి చెప్పండి. హైదరాబాద్ నుండి లక్నో ఫ్లైట్ ద్వారా వెళ్ళి లక్నో నుండి జస్ట్ ఒక 4 అవర్స్ నేషనల్ హైవే మీద నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ నుండి మనం నేపాల్ గంజ్ నుండి సిమికోట్ అనేటువంటి ప్లేస్ కి చార్టర్డ్ ఫ్లైట్ లో వెళ్ళడం. అక్కడ నుండి మళ్ళీ సిమికోట్ నుండి హిల్సా అనేటువంటి ఒక చైనా బార్డర్ కి మన కంటితో కైలాసగిరిని శివపార్వతిని చూసి వచ్చేటువంటి ఒక మార్గము అని చెప్పచ్చు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని చెప్తారు కదా. ఈ స్టేట్మెంట్ని నేను ఎంత బలంగా నమ్ముతానంటే, శివుడి ఆజ్ఞ లేనిదే అంటే ఇప్పటి వరకు మనం ఏదైనా శివాలయాల్ని దర్శించుకుంటే శివుడిని దర్శనం జరిగితే జరగచ్చు గాక, కానీ కైలాస యాత్ర అనేది మాత్రం శివుడి ఆజ్ఞ లేనిదే మన వల్ల కాదు అన్నది మాత్రం నేను బలంగా నమ్ముతాను. చాలా డబ్బు ఉంది, చాలా లగ్జూరియస్గా ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈసారి ఒక పెద్ద గెట్ టుగెదర్ లాగా అక్కడికి ప్లాన్ చేసుకొని వెళ్ళొచ్చు. ఈసారి నేను అనుకున్నా వెళ్ళి తీరుతా అని ఇలాంటి సిచ్యువేషన్స్ సందర్భాలు ఎన్నైనా అనుకోవచ్చు గాక, శివుణ్ణి చూడ్డానికి ఆయన పిలిస్తే తప్ప మనం వెళ్ళడం అన్నది, ఆయన అనుకుంటే తప్ప ఆయన దర్శనం మనకి దొరుకుతుంది అన్నది కంప్లీట్లీ అసలు అది జరగని పని. కాబట్టి కైలాస యాత్ర చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నుదుటి మీద రాసుండాలి అన్నది ఎంత నేను నమ్మే పాయింటో. కైలాస యాత్ర చేయాలి, కైలాస యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఈక్వల్గా ఒక సినోనిమ్ లాంటి పదం కేవలం అది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు మాత్రమే చేయగలరా అని ఎంతగా అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే పర్సనల్గా కైలాస యాత్రకి నేను ఈ సంవత్సరం వెళ్ళాలి అని గట్టిగా అనుకున్నాను. నా వీడియోస్ చూసే మీ ఫాలోవర్స్ మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, నేను చాలా 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 నమ్ముతాను శివయ్యని. సో కైలాస యాత్ర చేయాలి అని అనుకుంటున్న తరుణంలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవడం, వాళ్ళ ప్లానింగ్, వాళ్ళ ఎగ్జిక్యూషన్, భారతదేశంలోనే ఇప్పటి వరకు కైలాస యాత్రని సక్సెస్ఫుల్గా 1000 మందికి దాకా చేసినటువంటి ఏదైనా ఒక టూర్స్ అండ్ ట్రావెల్స్ ఒక సంస్థ ఉంది అని అంటే అది ఖచ్చితంగా గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తెలుసుకున్న తర్వాత నాలాగా కైలాస యాత్రని మీరు కూడా చెయ్యాలి అని అనుకునే వాళ్ళందరికీ డెఫినెట్లీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారితో మాట్లాడితే ఇంకాస్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రాబబుల్లీ ఈ సంవత్సరానికి ఆ బుకింగ్స్ అనాలో లేకపోతే ఆ స్వామి అనుగ్రహం ఉన్న వారికి మాత్రమే కాకుండా అట్లీస్ట్ వచ్చే సంవత్సరం అయినా కైలాస యాత్ర చేయాలి అని అనుకునే వాళ్ళకి కైలాస మానసరోవర్ యాత్రకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ నేను వెళ్ళాలి అని అనుకుంటున్నాను కాబట్టి ఆయన అడిగి తెలుసుకుంటాను. నాతో పాటు మీరు కూడా గనక కైలాస మానసరోవర్ యాత్ర చేయాలి అని అనుకుంటే 100% ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ముందుగా భరత్ గారు నమస్తే. నమస్తే అమ్మ. హర హర మహాదేవ్. హర హర మహాదేవ శంభో శంకర. అసలు మీకు ఎంత అదృష్టం అండి, ఎన్నిసార్లు శివుడు తలుచుకున్నాడో మిమ్మల్ని చూడాలని ఆయన అనుకోవడం, ఈ యాత్ర రూపేణ అందరినీ తీసుకెళ్తూ మీరు కూడా కైలాస యాత్ర దర్శనం చేసుకోవడం, అసలు మీ జన్మ ధన్యం అంతే. అమ్మ థ్యాంక్స్ అలాట్. మరి ఇందాక అన్నట్టుగా మీ మాటల్లో ఒక కైలాస యాత్ర చేయాలి అని అంటే 7 జన్మల పుణ్య ఫలితం మూట కట్టుకుంటే తప్ప ఒక యాత్రికుడు కైలాస యాత్ర చేయలేడట. కాబట్టి ఇంతమందిని కైలాస యాత్రని చేయించడానికి ఏదైనా నన్ను ఒక శ్రవణ కుమారుడిలాగా ఆయన ఒక వారధిలాగా వాడుకుంటున్నాడేమో తెలియదు, కానీ కైలాస యాత్రలో ఒక డివైన్ ఏమంటారు దాన్ని, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందమ్మా. ఒక కైలాస యాత్రకు వెళ్ళాలని కోరిక ఒకరికి ఉంటే అటువంటి కోరిక ఉన్నటువంటి ఒక 100 మందిని మనం తీసుకెళ్ళి
ఒకసారి ఒక బ్యాచ్లో కైలాస యాత్ర చేయించుకొని వచ్చిన తర్వాత ఉన్నటువంటి హ్యాపీనెస్ కానీ ఆ సాటిస్ఫాక్షన్ కానీ వారిచ్చే బ్లెస్సింగ్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. సో కైలాస యాత్ర అన్నట్టుగా ఇందాక మీరు అన్నట్టుగా అది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అండ్ లైఫ్ టైం డ్రీమ్ అనేటువంటి ఒక యాత్ర అని చెప్పచ్చమ్మా. సో ఈ కైలాస మానసరోవర్ యాత్ర గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్రత్యేకంగా ఎలా హ్యాండిల్ చేస్తారు? ఎక్కడ స్టార్ట్ అవుతాం, ఎక్కడ దాకా వెళ్తాం, ఏమేం చూపిస్తారు, ఏంటి స్పెషాలిటీస్? అమ్మ యాక్చువల్గా ముందుగా కైలాసన్ మానసరోవర్ యాత్ర అనగానే ప్రతి ఒక్క తెలుగు వారికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఒక డ్రీమ్ అని ఇందాక అనుకున్నట్టుగానే ఒకసారి మనం బ్యాక్ అండ్ హిస్టరీ ఒకసారి చూస్తే అమ్మ మనకు ఒక శ్లోకం చెప్తారమ్మ మహాన్యాసంలో, కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనశివ సంకల్పమస్తు అని చెప్తూ వస్తారమ్మ. అంటే ముక్కోటి దేవతలు సైతం వారి ఆనందాన్ని, రమణీయతని, ఒక ప్రశాంతతని, అదేవిధంగా ఒక ఆహ్లాదాన్ని పొందాలి అని అంటే ముక్కోటి దేవతలు సైతం అందరూ ఈ భూ కైలాసానికి వచ్చి కైలాసగిరి చుట్టూ పరిక్రమ చేస్తూ ఉంటారు అని ఆ శ్లోకం యొక్క అర్థం తల్లి. అటువంటిది ముక్కోటి దేవతలే ఆనందం కోసం కైలాసగిరికి వస్తూ ఉంటే మరి మానవుడు మన సజీవ దేహంతో మన కళ్ళతో ఖచ్చితంగా ఈ కైలాస యాత్ర చూడాలన్నటువంటి ఒక ఆకాంక్ష ప్రతి ఒక్కరికి ఉంటుందమ్మా. దీంట్లో భాగంగా ఒకసారి మనం చార్ధామ్, అమర్నాథ్, ఇటు నేపాల్ ముక్తినాథ్ లాంటివి ఇటువంటి యాత్రలు ఏవి చూసినా కూడా మనము ప్రతి దగ్గర ఒక దేవాలయము, ఒక విగ్రహము, స్పర్శ దర్శనము, తర్వాత ధూళి దర్శనము, లేతే భస్మహారతి, ఇలా డిఫరెంట్ ఆ సేవలలో ఆయా ఆలయాల్లో ఆయా క్షేత్రాల్లో ఆ సేవల్ని మనము తరించి అందులోనే ఎంతో ఆనందాన్ని పొందుతామమ్మా మనం. అటువంటిది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ రాజు లాంటి యాత్రలే, కానీ దీనికి మించిన నెక్స్ట్ లెవెల్ రారాజు లాంటి ఏదైతే యాత్ర ఉందో అది కైలాస యాత్ర. ఆ కైలాస యాత్రలో ఒకసారి గమనిస్తే గుడి లేదు, గోపురం లేదు, ఎక్కడ విగ్రహం లేదు, కానీ ఈ అన్నిటికంటే మించి సాక్షాత్తు ఇవన్నీ అయిపోయిన తర్వాత విగ్రహారాధనలన్నీ అయిన తర్వాత ఎప్పుడైతే మనసు పరిపక్వత చెంది ఒక ఆధ్యాత్మిక ఆలోచనతో ఎవరైతే ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా శివపార్వతుల్ని చూసేటువంటి యాత్ర మన కళ్ళతో, ఎంత నాస్తికుడు వచ్చినా సరే కైలాసన్ మానసరోవర్లో నేను నా కళ్ళతో నేను శివుని చూశాను అని బలంగా నమ్మిన తర్వాతే అక్కడ నుండి తిరిగి వచ్చేటువంటి ఒక యాత్ర కైలాస యాత్ర. అండ్ ఈ కైలాస మానసరోవర్ యాత్రకి లైఫ్ టైం అచీవ్మెంట్, లైఫ్ టైం డ్రీమ్గా పెట్టుకొని ఉంటారు కొంతమంది. అసలు మన రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, మన ఇతిహాసాల్లో కానీ ఎన్నో ప్రదేశాల్లో ఈ కైలాసన్ మానసరోవర్ గురించి చాలా ప్రస్తావనలు ఉన్నాయి తల్లి. ఒక్కసారి మనము రామాయణంలో కూడా రాముల వారు బాగా అలసిపోయిన తర్వాత ఆయన ఎటు ప్రయాణం చేస్తున్న అరణ్యంలో ఆయనకు ఉన్నటువంటి ఒక అలసటని తీర్చుకోవడానికి వశిష్ఠుల వారు చెప్పారట, అయ్యా ఒక్కసారి బ్రహ్మ మానసపుత్రిక అనేటువంటి యొక్క సరోవరాన్ని తలుచుకో, ఆ మానస సరోవరాన్ని మనసులో స్మరించినంత మాత్రాన నీకు ఊరట లభిస్తుంది అని చెప్పారట. వెంటనే రాముల వారు, శ్రీరామచంద్రమూర్తి వారు ఆయన వెంటనే సరోవరాన్ని స్మరించినంత మాత్రానే ఆయన ప్రశాంతతను పొందారు అని రామాయణం చెప్తుందమ్మా. ఇలా ముక్కోటి దేవతలు నక్షత్ర స్వరూపంలో ప్రతిరోజు వచ్చి ఆ సరోవరంలో మునిగి స్నానం ఆచరించిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక దృశ్యాలు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ చూడగలిగేటువంటి ఒక తరుణం. సో సాక్షాత్ ఒక భూ కైలాసం అంతే. ఇంకా అటువంటి కైలాస యాత్రకి మన మనసు తలుచుకుంటేనే అది ఒక రకమైనటువంటి ఒక ఉత్సాహం అని అనిపించినప్పుడు లైఫ్ టైంలో ఒక్కసారిన వెళ్ళాలి అనేటువంటి ఒక తపన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదేవిధంగా మనం బుద్ధుడి యొక్క తల్లి మాయాదేవి పవిత్ర పుణ్యస్నానం ఈ సరోవరంలో ఆచరించిన తర్వాతే గౌతమ బుద్ధుడు జన్మించడానికి కూడా మీకు ఆయన యొక్క బుద్ధిస్ట్ హిస్టరీలో ఉంటుందమ్మా. సో ఇలా చెప్పుకుంటూ పోతే మానస సరోవరం గురించి, కైలాస యాత్ర గురించి అనేక ప్రస్తావనలు ఉన్నాయి. అసలు మనం ఇప్పుడు 4 చతురామ్నాయ పీఠాల్లో ఏవైతే శివలింగాలని పెట్టి అర్చన చేస్తున్నాం ఇవన్నీ ఆ రోజు ఆదిశంకర్ల వారు ఆ రోజు తెచ్చినటువంటి ఈ 4 చతురామ్నాయ పీఠాల్లో ఉన్నటువంటి శివలింగాలు వారు అక్కడ యాత్రకు వెళ్ళి ఈ యొక్క కైలాసగిరి నుంచి తెచ్చినటువంటి శివలింగాల్ని ఇక్కడ పూజిస్తున్నారు అని మనకు ప్రతీక చెప్తూ ఉంది. సో పంచపాండవులు అయితేనేమి, వశిష్ఠుల వారైతేనేమి, ఆదిశంకర్లు అయితేనేమి ఇలా ఎంతోమంది ఈ యాత్ర చేస్తున్నారు. అయితే ఈ యాత్రకి మనం గమనిస్తే ఇక్కడ నుండి భారతదేశం ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా కైలాసగిరి అండ్ మానసరోవరం అంతా కూడా మన భరతవర్షం, మన భరతఖండం, మన జంబూద్వీపం, మన ప్రదేశం ఇదంతా కూడా. కానీ భౌగోళికంగా ఆ తర్వాత టిబెట్, ఆ టిబెట్ నుండి మళ్ళీ చైనా,
కాబట్టి ఇక్కడ నుంచి యాత్ర చేయాలంటే ఇప్పుడు మనం ఇటు ఇండియా నుండి నేపాల్ టు టిబెట్ విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. సో ఒకప్పుడు మనం ప్రశాంతంగా వెళ్ళేటువంటి యాత్రకి ఇప్పుడు మనం చైనా వారి యొక్క పర్మిట్స్, వీసాస్, నేపాల్ పర్మిట్స్ ఇన్ని తీసుకొని ఇంత వ్యయ ప్రయాసాలు, అటు డబ్బు, ఇటు ఖర్చు, ఇటు మన యొక్క శ్రమ, ఇన్ని పడి కూడా లైఫ్లో ఒక్కసారి వెళ్ళాలి అనేటువంటి ఆకాంక్ష ఎవరికి తగ్గకుండా ఇంకా మరింత ఉత్సాహంతో వెళ్ళేటువంటి ఒక యాత్ర అని చెప్తున్నామమ్మా. భరత్ గారు, Yes, అమ్మా. యాక్చువల్లీ ఇంతటి ప్రాశస్త్యం ఉన్నటువంటి ఈ యొక్క కైలాస మానసరోవర యాత్రకు సంబంధించి జీవితంలో లైఫ్ టైం అచీవ్మెంట్ అని అంటున్నారు మీరు. ఒకసారి ఆ యాత్ర చేస్తే, ఆ శివయ్యని దర్శనం చేసుకుంటే అంతకన్నా వేరొకటి లేదు అన్నది. భగవంతుడు ఊరికనే కనపడ్డు కదా, భగవంతుడు ఊరికనే కటాక్షించాడు కదా. సో ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయండి ఎవరన్నా సరే ఈ యాత్ర చేయాలనుకునే వాళ్ళకి సహజంగా ఎదురయ్యే ఛాలెంజెస్ ఏంటి? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర చెయ్యాలి అని అంటే ఒకటి ఏజ్ లిమిటే కావచ్చు, లేతే డాక్యుమెంటేషన్ ప్రాసెస్సే కావచ్చు, లేతే మనం ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కావాల్సిన హెల్త్ ఇష్యూస్ కావచ్చు. మెయిన్ ఛాలెంజెస్ ఏదైతే మన మైండ్లో తీసుకుంటామో, ఒకటి వెళ్ళాలంటే కోరికలో డబ్బు, డాక్యుమెంటేషన్స్ ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఈ కైలాష్ మానసరోవర్ యాత్ర అనేదంతా కూడా హై ఆల్టిట్యూడ్ రీజన్లో ఉన్నటువంటి ఒక యాత్ర. సో సముద్ర మట్టానికి అంటే సీ లెవెల్కి ఆల్మోస్ట్ 5850 మీటర్స్ పైకి వెళ్ళిపోతామమ్మ మనం. సో అంతటి హైట్కి వెళ్ళినప్పుడు మనకు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా కైలాష్ మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అనే సంకల్పం మన యొక్క మైండ్లో ఏదైతే ఉందో, ఆ యొక్క ఆలోచన ఆచరణలో పడాలి అని అంటే ఫస్ట్ థింగ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో మనకు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఆస్తమా లాంటివి కానీ ఇవి మాత్రం లేకుండా మనం ఫిట్గా ఉన్నాము అని అంటే కైలాష్ యాత్రకి మనం ఎలిజిబుల్ అని ఫీల్ కావచ్చు. ఓకే. సో కైలాష్ యాత్ర మీరు నెక్స్ట్ ఇయర్కి ప్లాన్ చేద్దాం అని అంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం నుండి ఇక నుండే కాస్త మనం ఫిజికల్గా అండ్ మెంటల్గా మన యొక్క బాడీని ట్యూన్ చేయాల్సి వస్తుంది. సో మనం ప్రాణాయామము, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అండ్ శాంభవి ముద్ర అనే ఒక యోగా ప్రాక్టీస్ ఉంటుంది. అది ఇంకా ఎవరికైనా అవకాశం ఉన్నవారు స్విమ్మింగ్ చేయడం ద్వారా లంగ్స్ బాగా ఎక్స్పాండ్ అయ్యి హై ఆల్టిట్యూడ్లో మనం ఆక్సిజన్ కంటెంట్ని బాగా తీసుకొని ఐదర్ మనం మానసరోవరం కానీ లేదంటే కైలాసగిరి చుట్టూ 3 రోజుల పరిక్రమ ఏదైతే ఉంటుందో అది లైఫ్ టైం అచీవ్మెంట్ అమ్మది. ఎవరైతే కైలాస యాత్ర యమద్వార వరకు వెళ్ళి కైలాసగిరిని అంత పెద్ద కొండలో శివుణ్ణి చూడడమే అద్భుతంగా భావిస్తే, ఆ చుట్టుపక్కల తిరిగేటప్పుడు ఇతను అసుర పూజితుడు అని ఒక పేరు. మనం అష్టోత్తరంలో కూడా సురాసుర పూజితాయ నమః అని మనం పూజిస్తామమ్మ. ఒక్క ఈశ్వరుడు మాత్రమే ఇటు దేవతలతో ఇటు రాక్షసులతో ఇద్దరితో పూజింపబడేటువంటి వారు ఆయన ఒక్కడే, ఇంక ఏ దేవుడు కాదు. కాబట్టి ఇతను జగతఃపితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటున్నారు. కాబట్టి ఇతను జగత్తుకు మొత్తం తండ్రి లాంటి వాడు. కాబట్టి ఆయన చుట్టూ కిన్నెరులు, కింపురుషులు, గంధర్వులు, యక్షువులు, నాగసాధువులు ఇటువంటి ప్రతి ఒక్కరు తిరుగుతూనే ఉంటారు. కాబట్టి అనునిత్యము ఆ యాత్ర చేసేటప్పుడు మనం అంతమందిని చూడొచ్చట. ఇలా మన యొక్క భావంలో ఆ భావంతో చేస్తే. కాబట్టి అంత అద్భుతమైనటువంటి ఈ యొక్క యాత్ర కైలాసగిరి పరిక్రమలో చాలా మిస్టీరియస్ మిరాకిల్స్ చూస్తామమ్మా మనం. మీకు అనిపించినట్టుగా నాకు అనిపించకపోవచ్చు, నాకు అనిపించినట్టుగా ఇంకోరికి అనిపించకపోవచ్చు. కానీ ఎవ్రీ ప్లేస్ ఏదో ఒక సిగ్నిఫికెన్స్ మనకు చెప్తూ ఉంటుంది, ఏదో ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది. ఆ కైలాసగిరి పరిక్రమ చేసేటప్పుడు మనకు ఆ కొండలో కనపడే ఆకారాలు, తర్వాత మనకు ఆకాశము, మేఘాలు, ప్రకృతి ఏదో ఒక మెసేజ్ మనకి ఇస్తూ ఉంటుంది. ఆ ఒక 3 రోజుల పరిక్రమ చేసిన తర్వాత మన యొక్క ఆలోచన విధానం, మన లైఫ్ స్టైల్ అన్నీ మారిపోతాయమ్మా. అందుకే బిఫోర్ కైలాష్కి మన లైఫ్ ఒక రకంగా ఉంటుంది, ఆఫ్టర్ కైలాష్ మన యొక్క ప్రవర్తనలో కానీ అన్నిట్లో, ఆలోచన విధానంలో అన్నిట్లో మార్పు ఉంటుంది అని. అంటే అంత కష్టపడి వెళ్తామా అండి ఆ యాత్ర చేయడానికి? అందుకనే అంత లైఫ్ వాల్యూ కానీ లేకపోతే మీరు అన్నట్లు ఆలోచన దృక్పథం కానీ అన్నీ మారిపోతాయా? కష్టము అనేటువంటిది కైలాష్లో ఆవగింజంత కూడా ఉండదమ్మా. ఓకే. అసలు కష్టతరమైనటువంటి యాత్ర ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే నా దృష్టి ప్రకారం చార్ధామ్ యాత్రలో అంత కష్టం ఎందులో ఉండదమ్మా. అండ్ డేంజరస్ యాత్ర, అమర్నాథ్ లాంటి డేంజరస్ యాత్ర ఏ యాత్ర ఉండదమ్మా. సో ఇది సేఫే అంటారా? ఈ కైలాష్ యాత్రలో ఈ చార్ధామ్లో ఉన్నట్టు కానీ అమర్నాథ్లో ఉన్నట్టు కానీ చిన్న ఇరుకైన కొండ చర్యల మధ్యలో వెళ్ళే గుర్రము, వచ్చే గుర్రము, వెళ్ళే డోలి, వచ్చే డోలి, వెళ్ళే మనిషి, వచ్చే మనిషి, ఇన్ని యాక్టివిటీస్ ఇంత ఇరుకైన దారిలో ఉన్నట్టుగా ఉండదు. చాలా విశాలమైనటువంటిది, ఎక్కడ ఫ్లడ్స్ రావు, ఎక్కడ కూడా ప్రమాదాలు జరగవు. కానీ ఓన్లీ థింగ్ ఏంటి, హై ఆల్టిట్యూడ్ మనం రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ తో ఫిట్ గా ఉండాలి. మనం ఆ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వెళ్తే
అక్కడికి వెళ్ళిన తర్వాత క్లైమేట్కి అడ్జస్ట్ కావడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం హాల్ట్ అవుతూ వెళ్తాం. ఒక్కసారికి వెళ్ళాం అక్కడికి, గ్రాడ్యువల్గా ఆ హై ఆల్టిట్యూడ్కి మనం అడ్జస్ట్ అవుతూ స్లోగా వెళ్తాం మనం. ఈవెన్ దో మనం అక్కడికి స్లోగా అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నప్పటికీ ఇక్కడ ఈ ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయకపోతే, మెంటల్గా ఫిక్స్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కొద్దిగా డల్ అవ్వచ్చు, రైట్ లైట్గా మనం ఆక్సిజన్ లాంటివి తీసుకోవాల్సి వస్తుంది. రైట్ ఈ విషయాలు జాగ్రత్త పడాలి అని చెప్పడం. గాట్ ఇట్ సార్. ఇప్పుడు ఈ టూర్ని ఎలా ప్లాన్ చేస్తారు సార్? సపోజ్ ఇప్పుడు హైదరాబాద్ నుంచి బయలుదేరాలనుకుంటాం, ఎన్ని రోజుల ట్రిప్ ఇది, ఎక్కడెక్కడికి వెళ్తాము, అసలు ఈ టూర్లో కనెక్టింగ్ డాట్స్ గురించి చెప్పండి. ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటిది మనం ఒక 2-3 మార్గాలు గుండా మనం ఒకసారి ఒక రూట్స్ వెళ్ళేటువంటి ఒక మార్గం చూస్తే, ఫస్ట్ చూసింగ్ ఆఫ్ రూట్, ఏ రూట్లో మనం కైలాష్కి వెళ్దాం అనుకుంటున్నాము, ఎన్ని డేస్ మనం కైలాష్ యాత్రకు పెట్టుకోవాలన్నటువంటి దాన్ని మనం చూస్ చేసుకుంటే అమ్మ, యాక్చువల్గా ఇటీవల అందరికీ ఉన్నటువంటి ఒక అపోహ ఏంటంటే ఇండియన్ గవర్నమెంట్ ఏదో కొత్త రోడ్డు ఒకటి మొదలుపెట్టిందని, ఆ రోడ్డు ద్వారా డైరెక్ట్గా మనం మానసరోవరం వెళ్ళొచ్చు చైనా యొక్క సంబంధం లేకుండా అని అన్నటువంటిది కాస్త ఒక అన్ని మీడియాస్లో కూడా బాగా వైరల్ అయినటువంటి ఒక మార్గం కనబడుతుంది. కానీ అటువంటి మార్గాలు ఏవీ లేవు. ఈ కైలాష్ అండ్ మానసరోవర్ రెండు కూడా టిబెట్ ఏరియాలో ఉంది, ఓకే. విచ్ ఈస్ ఆక్యుపైడ్ బై చైనా. సో మనం ఇండియన్ బార్డర్ దాపు అక్కడ నుండి 130 కిలోమీటర్ల దూరం ఉంటే వితౌట్ చైనీస్ యొక్క అధీనంలో ఉన్నటువంటి దాని పర్మిషన్ లేకుండా మనం ఎలా ఎంటర్ కాగలుగుతాము? సో అది పెద్ద ఇష్యూ, అది అసలు ఎక్కడ కుదరని పని. కానీ ఇండియన్ గవర్నమెంట్ ME మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారు ఇండియన్ గవర్నమెంట్ నుంచి ప్రతి సంవత్సరం ఒక లక్కీ డ్రా తీసి త్రూఅవుట్ ఇండియాలో ఎన్ని కోట్ల మంది ఉంటే అన్ని కోట్ల మందిలో ఒక లక్కీ డ్రా ఓన్లీ ఫర్ 500 మెంబర్స్ లేదంటే 600 మంది వరకు లక్కీ డ్రా తీస్తారమ్మ. అందులో ఎవరైతే అప్లై చేసుకుంటారో, లక్కీ డ్రాలు ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారిని దాదాపుగా ఒక డిఫరెంట్ మెడికల్ టెస్ట్ అని చేయించి ఢిల్లీ నుండి లిపు లేక్ పాస్ అనేటువంటి ఒక మార్గం గుండా తిరిగి కైలాష్కి చైనీస్ ల్యాండ్లోకి ఎంటర్ చేయించే ప్రయత్నం చేస్తారు. సో దీనికి సుమారుగా 20 రోజులు సమయం పైన పడుతుంది. 5 ప్లేసెస్లో మెడికల్ టెస్ట్ చేస్తారు. ఏ ఒక్క ప్లేస్లో అయినా సరే మనం బీపీ ఫ్లక్చువేట్ అయ్యి కాస్త ఇబ్బంది గురవుతే తిరిగి మనల్ని అక్కడ నుండి సొంత ఖర్చులతో మనల్ని బ్యాగ్ పంపించేస్తారు. మనం పే చేసినటువంటి సుమారు 2 లక్షల వరకు మనం కట్టిన డబ్బు తిరిగి వెనక్కి రాదు. ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ రాయించుకొని మనం అలౌ చేస్తారు. ఒక చిన్న పాయింట్ అండి ఇక్కడ, నాకు ఐఎమ్ సారీ ఆపినందుకు మధ్యలో. ఇవాళ నేను కైలాస మానసరోవర్ యాత్రకి వెళ్ళాలి అని అనుకుంటే ఆ లక్కీ డిప్ లో నా పేరు ఉంటేనే నేను యాత్ర చేయగలను. నేను డబ్బు ఖర్చు పెడితే అంత మాత్రాన చేయలేను. అదే కదా, శివుడు అనుగ్రహం లేనిదే ఎవరు కైలాస యాత్ర చేయలేరు. అయితే ఇది గవర్నమెంట్ ఆపరేట్ చేసే రూట్ అయితే ఓకే. ఇంత టఫ్ టాస్క్ లో అన్ని కోట్ల మందిలో లక్షల మంది డ్రిప్ వేస్తే అందులో మనకు రావచ్చు, మన హస్బెండ్, మీ పిల్లలకి, వారికి, వీరికి, అందరికి నలుగురు వేస్తే ఒకళ్ళకి రావచ్చు, ఇద్దరికి రావచ్చు, రాకపోను మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? సో కాబట్టి అది మనకు సరిపోదు, ఒక పద్ధతి. సో అది కాదు. నెక్స్ట్ ఆప్షన్, హైదరాబాద్ నుండి కాఠ్మండు ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి కీరోంగ్, సాగా అనేటువంటి ఒక ప్లేసెస్ నుండి మనం డైరెక్ట్గా మానసరోవరం వెళ్ళి రోడ్డు మార్గం గుండా కాఠ్మండు వరకు మాత్రమే ఫ్లై, కాఠ్మండు నుంచి మొత్తం బై రోడ్ వెళ్ళి తిరిగి మళ్ళీ మనం కైలాసగిరి దర్శన్ అండ్ పరిక్రమ కూడా చేసుకొని మళ్ళీ కాఠ్మండు రావడానికి మనకు 14 days బై రోడ్. కాఠ్మండులో చూడాల్సినటువంటి మెయిన్ ప్లేసెస్ లెక్క వేసుకుంటే పశుపతినాథ్, జల్నారాయణ్, గుహేశ్వరి అమ్మవారి శక్తిపీఠము, అదేవిధంగా డోలేశ్వర్ మహాదేవ్, సాంగా, ఇలా చూసుకుంటే ఒక 2 days మనం లెక్క వేసుకోవాలి కాఠ్మండు లోకల్ సైట్ సీయింగ్స్కి. ఇక్కడ నుండి కాఠ్మండు 1 day, కాఠ్మండు నుండి మళ్ళీ హైదరాబాద్ కానీ ఇండియాలో ఏ ప్లేస్కైనా సరే మళ్ళీ 1 day లెక్క వేసుకుంటే బై రోడ్డు వెళ్తే 18 రోజులు పడుతుందమ్మా, 18 days యాత్ర. కానీ కాఠ్మండు నుంచి లెక్క వేసుకుంటే మరి కాఠ్మండు వచ్చే వరకు సుమారుగా 1900 కిలోమీటర్లు మీరు బై రోడ్ వెళ్ళాల్సి వస్తుంది. సో ఫిజికల్ స్టామినా చాలా చాలా అవసరం కైలాస మానసరోవర్ యాత్ర ప్లాన్ చేయాలంటే. సో ఇది ఒక పక్కన 18 రోజుల యాత్ర, మళ్ళీ క్లైమేట్ అనుకూలించకపోతే 1-2 days బఫరింగ్గా పెట్టుకోవాలి. దాని తర్వాత 1800 కిలోమీటర్లు బై రోడ్డు వెళ్ళేటువంటి ఒక మార్గం. సో ఇది సెకండ్ మార్గం. ఇది మైండ్లో ఒకసారి పక్కకు పెట్టుకుంటే ఇంకొక ది బెస్ట్ మార్గం, అసలు కైలాష్ మానసరోవర్ యాత్ర అసలు అలసిపోకుండా అలా వెళ్ళి కేవలం 10 రోజుల్లోనే వచ్చేటువంటి ఒక మార్గం, హైదరాబాద్ నుండి లక్నో ఫ్లైట్ ద్వారా వెళ్ళి లక్నో నుండి జస్ట్ ఒక 4 hours నేషనల్ హైవే మీద నేపాల్ గంజ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోయి అక్కడ వాగేశ్వరి అమ్మవారి యొక్క శక్తిపీఠం ఉంటుంది. అమ్మవారు నాలుక పడ్డ ప్రదేశం, ఒక చిన్న బావిలాగా ఉంటుంది. అది అందులో వెండి తొడుగు తీస్తే అమ్మవారు నాలుక కనపడుతుంది మనకు లోపల. వాక్చాతుర్యాన్ని, వాగ్ధాటిని
ప్రసాదించేటువంటి ఒక అమ్మవారుగా చెప్తూ వస్తారు. సో అక్కడ మనం అమ్మవారి దర్శనం చేసుకొని డే 2 నెక్స్ట్ రోజు అక్కడ నుండి మనం నేపాల్గంజ్ నుండి సిమికోట్ అనేటువంటి ప్లేస్కి చార్టర్డ్ ఫ్లైట్లో వెళ్ళడం, అచ్చా. స్మాల్ ఫ్లైట్స్లో. అక్కడ నుండి మళ్ళీ సిమికోట్ నుండి హిల్సా అనేటువంటి ఒక చైనా బార్డర్కి 4-in-1 హెలికాప్టర్స్ ద్వారా ట్రావెల్ చేసి జస్ట్ ఇక్కడ ఒక 1/2 అవర్ ఫ్లై, ఇక్కడ ఒక 1/2 అవర్ హెలికాప్టర్లో మనం చైనా బార్డర్ వరకు వెళ్ళి జస్ట్ ఆ చైనా బార్డర్ క్రాస్ చేయడానికి నేపాల్ నుంచి చైనా బార్డర్కి ఒక 1 కిలోమీటర్ చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. అది కూడా స్ట్రింగ్ బ్రిడ్జ్ లాగా, జూలా బ్రిడ్జ్ లాగా ఉంటుంది. అది ఒక 1 కిలోమీటర్ మాత్రం వాక్ చేసి చైనీస్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసుకొని అక్కడ నుంచి తక్లాకోట్ అనే ప్లేస్కి జస్ట్ ఒక 1 అవర్ డ్రైవ్లో మాత్రం వెళ్తే ఆల్మోస్ట్ అక్కడ హై ఆల్టిట్యూడ్ మొదలవుతుంది. కాబట్టి కంప్లీట్గా మన బాడీకి ఒక 2 days అడ్జస్ట్మెంట్ అవ్వడానికి టైం ఇవ్వాలి. బాడీ అక్లమటైజ్ అయిన తర్వాత మళ్ళీ ఒక 2 అవర్స్లోనే మానసరోవరం వెళ్ళిపోతాం. ఆ 2 అవర్స్లో మానసరోవరం వెళ్ళిపోయిన తర్వాత మానసరోవరం చుట్టూ బై బస్ పరిక్రమ చేస్తాం. అది ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ రేడియస్ అని చెప్తారు. సో 6 అవర్స్ పడుతుంది బై బస్లో పరిక్రమ చేసి అక్కడ నుండి జస్ట్ 1 అవర్లోనే మళ్ళీ డార్చన్ అంటే యమద్వార్ పాయింట్ వరకు వెళ్ళిపోయి అంతవరకు అంటే కైలాసగిరికి వెళ్ళి మనం కైలాసగిరి ఎదురుగా నిలబడడానికి ఈ రోడ్డు మార్గం గుండా వెళ్తే అంటే ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఒక హెలికాప్టర్ మార్గం గుండా వెళ్తే లక్నో టు నేపాల్గంజ్ ఒక 4 అవర్స్ డ్రైవ్, తర్వాత చైనా బార్డర్ నుంచి తక్లాకోట్ 1 అవర్ అంటే 5 అవర్స్ అయింది, తక్లాకోట్ టు మానసరోవర్ ఒక 2 అవర్స్ 7 అవర్స్ అయింది, అక్కడ నుండి జస్ట్ 1 అవర్ టు కైలాష్ అంటే 8 గంటల సేపు మాత్రమే బై రోడ్లో ట్రావెల్ చేసి 1900 కిలోమీటర్లు ఎక్కడ, జస్ట్ 8 అవర్స్ మాత్రం ఇక్కడ. సో ఇలా వెళ్ళి మన శక్తినంతా కూడా వేస్ట్ చేసుకోకుండా మన యొక్క ఎబిలిటీ మొత్తం అంతా కూడా కైలాసగిరి పరిక్రమ 1 డే ఫస్ట్ డే 14 కిలోమీటర్లు పరిక్రమ చేసి ధీరాపుక్ అనేటువంటి ఒక ప్లేస్లో స్టే చేస్తాం. సో సెకండ్ డే 20 కిలోమీటర్స్ పరిక్రమ ఉంటుంది. ఇది కొద్దిగా టఫ్ అనిపిస్తుంది కానీ ఫిజికల్గా మెంటల్గా ఇక్కడే ప్రిపేర్ అయిన వారికి కొద్దిగా పోనీ హార్సెస్ హెల్ప్ తీసుకుంటే ఆ ఫస్ట్ 5 కిలోమీటర్స్ మాత్రం పోనీ హార్సెస్ గుండా దాటేస్తే చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ థర్డ్ డే 14 కిలోమీటర్స్ అని చెప్తారు కానీ 6 to 7 కిలోమీటర్సే ఉంటుంది, చాలా ఈజీగా చేసేటువంటిది. సో ఈ 3 days పరిక్రమ కూడా చేసుకొని ఇంక్లూడింగ్ పరిక్రమతో సహా మనం 9 nights 10 daysలో మ్యాక్సిమం మళ్ళీ హైదరాబాద్లో మన ఇంటికి వచ్చి కూర్చున్నటువంటి ఒక యాత్ర కైలాష్ మానసరోవర్ యాత్ర వయా లక్నో నేపాల్గంజ్ నుండి మనం బై హెలికాప్టర్స్తో వెళ్ళేటువంటి ఒక మార్గం. సో ఒక బిజీ లైఫ్లో ఉన్నటువంటి మీలాంటి వారు ఎన్నో షెడ్యూల్స్ పెట్టుకొని ప్రతిరోజు మనకు టైం లెక్క వేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక 20 రోజులు బై రోడ్ రూట్లో వెళ్ళి ఇది చాలా ఈజీ కంటే 10 daysలో షార్ట్ అండ్ స్వీట్గా వెళ్ళి ప్రశాంతంగా రావచ్చు. అండ్ కైలాసగిరి పరిక్రమ వరకు ఈరోజు మనం ఒకప్పుడు కనెక్టివిటీ లేదు. 2019 వరకు మనం లెక్కేస్తే మనకు మొబైల్ కనెక్టింగ్ ఉన్నటువంటిది కాదు. ఇవాళ రేపు అన్ని రోమింగ్స్ వచ్చాయి కాబట్టి ఈవెన్ కైలాష్ యాత్రలో టోటల్గా మీరు పరిక్రమ చేసి హైదరాబాద్ టు హైదరాబాద్ వచ్చే వరకు కూడా మీ మొబైల్ నెట్వర్క్ పనిచేసేటువంటి ఒక పరిస్థితికి వచ్చేసింది, రోమింగ్స్ వచ్చేసాయి. సో ఎక్కడ వర్క్ డిస్టర్బెన్స్ కాకుండా చాలా సాఫీగా ఒళ్ళు అలవకుండా అసలు చెప్పాలంటే కైలాసగిరి పరిక్రమ కూడా వదిలేసి పక్కకు పెడితే 2 కాళ్ళతో పని లేకుండా కూడా యమద్వార వరకు వెళ్ళి మన కంటితో కైలాసగిరిని శివపార్వతిని చూసి వచ్చేటువంటి ఒక మార్గము అని చెప్పచ్చమ్మా. సో ఈ థర్డ్ ఆప్షన్ మీరు ఏదైతే సెలెక్ట్ చేశారో అంటే లక్నో దాకా వెళ్ళడం, అక్కడ నుంచి మీరు ఏదైతే ఇప్పుడు ఈ రూట్ మ్యాప్ చెప్పారో దిస్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్, అంతేనా? అన్ని రూట్స్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఆపరేట్ చేస్తుంది. కానీ 1000 మందిలో ఒక్కరు కూడా రోడ్డు మార్గం ఎన్నుకోకుండా, అంతే కదా, ప్రతి ఒక్కరు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ హెలికాప్టర్ రూట్ కోసం వచ్చే వాళ్ళు అయి ఉంటారు. కరెక్ట్. అండ్ అందరికీ ఇంతటి విషయాన్ని గైడ్ చేస్తే వాటికి వీటికి ఇంత డిఫరెన్సియేషన్ ఉంది, ఇంత రిస్క్ తీసుకుంటున్నాము, ఇంత డేస్ని మనము వేస్ట్ చేసుకుంటున్నాము అనేటువంటి విషయం తెలిసినప్పుడు వారందరూ ది బెస్ట్ రూట్గా చూస్ చేసుకునే ఒక విధానం ఇదే. మాలాంటి ఆపరేటర్కి ఆపరేట్ చేయడానికి రోడ్ రూట్ చాలా ఈజీ అమ్మా, అంతే కదా. ఇన్ని పర్మిషన్లు తీసుకోక్కర్లేదు, మల్టిపుల్ వర్క్స్ చేయాలి, మల్టిపుల్ మనుషులను పెట్టి మల్టిపుల్ టీమ్తో వర్క్ చేయాలి. హెలికాప్టర్ రూట్స్కి రోడ్ రూట్కి ఒక టీంతో పని అయిపోతుంది కాబట్టి మాకు సేఫ్ అది, రైట్. కానీ కస్టమర్ సేఫ్టీ గురించి ఆలోచిస్తే హెలికాప్టర్ రూట్ అండ్ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని అందరు ఎందుకు నాకు చేస్తారంటే అమ్మా ఎక్కడెక్కడ నుండో ఎన్ఆర్ఐస్ లేదా ఇక్కడే ఉండి చాలా పెద్ద పెద్ద పొజిషన్లో పిల్లలు పనిచేస్తూ వాళ్ళ ఫాదర్ అండ్ మదర్కి లేదా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్ ఉంటారు, లైఫ్ టైంలో నాకు ఇది ఒక్కటి చాలరా నాకు ఏమొద్దు అని అంటారు. ఆ పేరెంట్స్ని వీళ్ళు దగ్గరుండి కైలాస యాత్రకి తీసుకెళ్ళలేక
మాలాంటి ఆపరేటర్ కోసం చూస్తారు. రెస్పాన్సిబుల్ ఆపరేటర్ అనాలి. అటువంటి మాలాంటి వారికి అప్పచెప్పినప్పుడు వారిని జాగ్రత్తగా తీసుకెళ్ళి అవకాశం ఉంటే మనం పరిక్రమ చేయించగలగాలి. యాక్చువల్గా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ సబ్కాన్షియస్ మైండ్లో మనం ముందే ప్రిపేర్ చేసి వాళ్ళతో యోగా చేయించి ప్రాణాయామం అట్లాంటివి ఏమైనా చేయిస్తారా మీరు? ఎస్ అమ్మ, యాక్చువల్గా ఎవ్రీ బ్యాచ్కి ముందుగానే బ్యాచ్ వైజ్గా ఒక యోగా ట్రైనర్ ఉంటారు. ఆ యోగా ట్రైనర్ ద్వారా ఆన్లైన్లో ఆఫ్లైన్లో ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్లో అద్భుతం. ఖచ్చితంగా వీళ్ళకి అది చేయిస్తే ఓన్లీ మనము కైలాస యాత్రకు తీసుకెళ్ళి యమద్వార్ వరకు తీసుకెళ్ళి వాళ్ళని దర్శింపజేయించి తీసుకురావడం అనేటువంటి దాంట్లో అందులో పెద్ద ఎసెన్స్ ఉండదమ్మా. సో 100 మందిని తీసుకెళ్తే దాంట్లో 75 మెంబర్స్ ఖచ్చితంగా పరిక్రమ చేయగలిగితే అట్లీస్ట్ అదొక సాటిస్ఫాక్షన్. ఓకే, ఇంతమందిని మనం పరిక్రమ చేయించగలిగాము, ఒక మంచి కార్యంలో మీరు కూడా భాగం అయ్యారు Yes, అన్న ఒక అనే ఒక ఆలోచన సాటిస్ఫాక్షన్. ఉంటుందమ్మా. భరత్ గారు, నాకు ఈ పాయింట్ చెప్పండి. మీరే అన్నారు లక్నో దాకా వెళ్ళడం, అక్కడి నుంచి హెలికాప్టర్స్ని అరేంజ్ చేయడం, ఇదంతా పెద్ద టాస్క్ యాజ్ అ టూర్ ఆపరేటర్. ఇంత పెద్ద టాస్క్ని హ్యాండిల్ చేసేటప్పుడు బ్యాచ్కి ఇంతమందిని అని తీసుకుంటారా ఎట్లా, లేకపోతే ఎంతమంది వస్తే అంతమందిని అకామిడేట్ చేస్తారా? ఎస్ అమ్మ, యాక్చువల్గా సహజంగా ఒక 16 మంది మినిమం ఉంటే మనం గ్రూప్ పర్మిట్కి అప్లై చేయొచ్చు. 16 నుంచి మొదలు పెడితే ఆల్మోస్ట్ ఒక 100 నుంచి 120 మందిని కూడా మనం ఒక బ్యాచ్లో ఆపరేట్ చేసినటువంటి దాఖలాలు ఉంటాయి. సో ఇక్కడ గ్రూప్ సైజ్ పెద్దగా అయినంత మాత్రాన మనకి ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అని అంటే ఈ ఫ్లైట్స్ అండ్ హెలికాప్టర్స్ దగ్గర ఎక్కడన్నా క్లైమేటికల్ ఇష్యూ ఉంటే మాత్రమే సమస్య తప్ప అంతకుమించి ప్రాబ్లం ఎక్కడా ఉండదు. అండ్ గ్రూప్ సైజ్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా అందరికీ సేమ్ ఈ సర్వీస్ అంతాయి, ఇబ్బంది ఉండదు. క్లైమేటికల్ కండిషన్స్ వల్ల ఎక్కడన్నా కాస్త ఇబ్బంది అయితే అది కూడా మనం జూలై ఎండ్ మంత్లో మనం ఎప్పుడు కూడా ఆపరేట్ చేయకూడదు. జూలై ఎండ్ మంత్లో మనం పెట్టుకుంటే ఇటువంటి ఇష్యూస్ అనేటువంటివి వచ్చి ఈ బ్యాచెస్ అక్కడక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సీజన్ని బట్టి మనం జాగ్రత్తగా చూసుకుని ఆపరేట్ చేయాల్సి వస్తున్నాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏడాదిలో ఈ టైంలో వెళ్తే కైలాస మానసరోవర్ యాత్ర బెటరు, ఆ పరిక్రమ మీరు ఏదైతే చెప్తున్నారో దీనికి ఇది రైట్ టైం అని అనుకుంటే ఏ టైం అది, ఎన్నాళ్ళు ముందు అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని, ఆ ఫార్మాలిటీస్ ఏవో ఒక స్ట్రెచ్ కంప్లీట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? ఎస్ అమ్మ, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి ది బెస్ట్ టైం అంటే మంచుతో బాగా కప్పబడి ఉండి మంచంతా కూడా క్లియర్ అయ్యి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటి ప్రకృతి మనకు అవకాశాన్ని ఇచ్చేటువంటి యొక్క సమయము ఎవ్రీ ఇయర్ మేలో స్టార్ట్ అవుతుంది. మే 15th అలా మొదలు పెడితే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఎండ్ వరకు మన కైలాస యాత్ర చేయొచ్చు సహజంగా. బట్ ఈ సంవత్సరం 2025లో సెప్టెంబర్ ఎండ్ వరకే మనకు మ్యాక్సిమం అవకాశాలన్నిటి కూడా, అంటే క్లైమేట్ తొందరగా వర్స్ట్ అయిపోవడం వల్ల సెప్టెంబర్ ఎండింగ్ వరకే ఉండొచ్చు. బట్ మనం సెప్టెంబర్ వరకే బేస్ చేయాలి. సో మే నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ వరకు కైలాస యాత్రకు చేయాలంటే ది బెస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ ఇక్కడ చెప్పినట్టుగా పరిక్రమ అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్గా భావిస్తారు. అండ్ ఆ రీజియన్లో జూలై 15th నుంచి ఆగస్ట్ ఫస్ట్ వీక్ వరకు అలా లెక్కేస్తే ఈ టైం వారికి వర్షాకాలం టైం అక్కడ. అది కూడా ఎంతవరకు నేపాల్ పార్ట్లోనే. మనం ఆల్రెడీ ఇక్కడ గమనిస్తే అబోవ్ సీ లెవెల్ వెళ్ళిపోయాం మనం. అంటే మనం సముద్ర మట్టానికి చాలా హైట్ వెళ్ళిపోయిన తర్వాత మేఘాలని మొత్తం దాటుకొని పోయిన తర్వాత కైలాష్ ఆ రీజియన్లో వర్షం పడే ఛాన్సెసే ఉండదు. మేఘాల కింద ఉంటాయి, మనం మేఘాల పైన ఉంటాం. ఒకవేళ ఏదైనా మేఘాల పైన లైట్గా ఉన్నటువంటివి ఉన్నా కూడా మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత అదంతా డ్రై అయిన తర్వాత మనము జస్ట్ ఫోల్డింగ్స్ పోవడానికి గట్టిగా దులిపి ఎట్లయితే మనం బట్టలు ఆరేస్తామో అటువంటి తుంపర్లు మాత్రం పడతాయి. ఓకే, ఆ తుంపర్లలో ఆక్సిజన్ కంటెంట్ ఉంటుంది. సో అది కూడా మనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్ని ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అసలు మీరు చెప్తుంటేనే ఎంత బాగుందో, తుంపర్లు ఇట్లా పడుతున్నట్లే అనిపిస్తుంది మాట్లాడుతుంటే. ఆ సిచ్యువేషన్లో అసలు చెప్పాలంటే కైలాస యాత్ర మే నుండి మొదలు పెడితే సెప్టెంబర్ వరకు ది బెస్ట్ టైం అని చెప్పచ్చు. అండ్ ఫార్మాలిటీస్ కూడా అమ్మా, ఒకప్పుడు ఒక 7 to 8 daysలోనే పర్మిట్ అండ్ వీసాస్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆల్మోస్ట్ 25 days అలా పర్మిట్కి టైం పడుతుంది. పర్మిట్ వచ్చిన తర్వాత ఇంకొక 1 week వీసాస్కి టైం పడుతుంది. దీనికంటే ముందే మనకు వ్యాలిడ్ పాస్పోర్ట్ ఇవ్వాలి. సహజంగా రెగ్యులర్గా మీలాంటి వాళ్ళు కాస్త బాగా తిరిగేవారంటే పాస్పోర్ట్ చూసుకుంటారు. కొంతమంది పెద్దవాళ్ళు పాస్పోర్ట్ ఎప్పుడో తీసుకొని ఉంటారు, పాస్పోర్ట్ ఎక్స్పైరీ డేట్ 10 years వ్యాలిడిటీ ఉంది అనుకుంటారు. కరెక్ట్గా కైలాస యాత్ర తీయాలని పాస్పోర్ట్ తీస్తే అప్పుడు 4 monthsకో 5 monthsకో ఎక్స్పైరీ ఉంటుంది, లేదా ఆల్రెడీ ఎక్స్పైర్ అయ్యో ఉంటుంది. ఆ టైంలో యాజ్ యూజువల్ 6 months లోపు ఎక్స్పైరీ అయితే కైలాస యాత్ర కూడా చేయకూడదు అయితే? అంతే, కరెక్ట్గానే కాదు. ఖచ్చితంగా 6 months వ్యాలిడిటీ ఉండాలి.
పాస్పోర్ట్ కంపల్సరీ, 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం కొన్ని డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఏమేం డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది? ఒకప్పుడు జస్ట్ ఒక పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ పెట్టేస్తే మనకు పర్మిట్స్ లభించేది. కానీ ఇప్పుడు ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఎన్ని ఫార్మాలిటీస్ ఉంటాయో, మనం పుట్టిన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వారం వరకు ఏ డేటా మిస్ చేయకుండా ఇంత పెద్దటి ఫార్మాలిటీస్ని అన్నిటినీ ఫిలప్ చేయించుకుంటున్నారు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఫామ్ అని అదంతా ఫిలప్ చేసి మన యొక్క ఈ ఆధార్, చిన్న ఆధార్ కార్డు కాకుండా మొబైల్కి ఓటీపీ వచ్చిన తర్వాత మనం ఏదైతే బిగ్ ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకుంటామో, ఈ ఆధార్ కార్డుతో పాటు యుఎస్, యూకే లాంటి వాటికి వెళ్ళేటప్పుడు కావాల్సిన పాస్పోర్ట్ సైజ్ ఫోటోలా కాకుండా వీటి డిఫరెంట్ సైజు ఉంటుంది చైనా వారిది. సో ఆ సైజెస్తో ఫోటో తీసుకొని వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, వైట్ షర్ట్ ఉండకూడదు, ప్లస్ స్పెక్స్ ఉండకూడదు. సో కొన్ని యొక్క కోడ్స్తో పెట్టి అటువంటి ఫొటోస్తో పాటు అన్నీ మనం సబ్మిట్ చేస్తే దెన్ మనకు పర్మిట్ రావడానికి ఒక 1 మంత్, వీసా రావడానికి ఇంకో మంత్ అలా లెక్క వేస్తే కనీసం ఒక 2 months ముందే ప్లాన్ చేసుకోవాల్సిన ఒక యాత్ర. అండ్ సహజంగా ఇటువంటి హై ఆల్టిట్యూడ్ ఇవన్నీ కూడా మనం లెక్క వేసుకోవాలనుకుంటే సీజనల్ యాత్ర కాబట్టి ఇదంతా కూడా అట్లీస్ట్ ఒక 5-6 months ముందు ప్లానింగ్ ఉండాలి. ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. రైట్. ఫిజికల్ గా, మెంటల్ గా కూడా మనం ఫిట్ గా ఉంటేనే అక్కడికి వెళ్ళిన తర్వాత మనం సస్టైన్ అవ్వగలం. మనం ఏ ప్రాణాయామమో ఇవన్నీ ఏమి చేయకపోయినా యాత్ర చేయొచ్చు, బట్ పరిక్రమ చేయలేము. రైట్. యమద్వార వరకు వెళ్ళి కైలాసగిరి దర్శనం వరకు అందరూ పోవచ్చు, కానీ పరిక్రమ చేయాలంటే మాత్రం ఓపిక కావాలి అని చెప్పొచ్చమ్మా. సరే, ఇప్పుడు మీరు ఇన్ని విషయాలు చెప్తున్నారు కదా, మీరు ముందుగా కౌన్సిలింగ్ చేస్తారు, యోగా చేయిస్తారు, ప్రాణాయామ చేయిస్తారు, అన్నిటితో పాటు అక్కడికి వెళ్ళాక ఏదన్నా ఒక మెడికల్ ఎమర్జెన్సీ ఎదురైంది, మేబీ హై ఆల్టిట్యూడ్ వల్ల కావచ్చు, ఊపిరి అందకపోవడం కావచ్చు, ఏదైనా సరే ఏదో ఒకటి జరిగింది. మన టీంలో మనతో పాటు గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ని ఉద్దేశిస్తూ ఒక డాక్టర్ ఉంటారా అండి? ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఎప్పుడు మనం రెడీగా ఉంటామా? అమ్మ, యాక్చువల్గా ఇక్కడ వచ్చేటువంటి ఈ ఇష్యూస్లో ముఖ్యంగా కైలాష్లో మనం వెళ్ళేటువంటిది హై ఆల్టిట్యూడ్ రీజన్ కాబట్టి వచ్చేటువంటి ఒకటే ఒక సమస్య హై ఆల్టిట్యూడ్ సిక్నెస్, బ్రీతింగ్ ప్రాబ్లం. అందుకే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇష్యూస్కి మనము బేస్ అవ్వకూడదు, ఆ ఇష్యూస్కి మనము ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనే ఇక్కడే మనం వాళ్ళని ట్యూన్ చేస్తున్నాం. ఇక్కడ ట్యూన్ చేస్తూ వారిని మనము యోగా, ప్రాణాయామం లాంటివి చేయిస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇబ్బందులకు గురి కారు అని. ఇన్ కేస్ అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా, ఇన్ని చేసిన తర్వాత కూడా ఏదో కాస్త వీక్ మైండ్ సెట్లో ఉన్న వాళ్ళకి, ఫోబియాతో ఉన్నవారు, కొద్దిగా ఎక్కువ హైపర్ టెన్షన్ తీసుకునే వారికి అక్కడికి వెళ్ళిన తర్వాత పల్స్ డౌన్ అవ్వడము, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం లాంటివి జరగచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటే కూడా ఖచ్చితంగా ప్రతి బ్యాచ్కి ఆక్సిజన్ సిలిండర్స్ పట్టుకొని, తర్వాత గమ్మో బ్యాగ్స్, ఇవన్నిటితో ఒక రెస్క్యూ ఆపరేషన్ టీం ఉంటుందమ్మా. అచ్చా, వెరీ సో ఆ టీం ఇట్ సెల్ఫ్ వాళ్ళ పని ఏంటి, ఒక్కసారి అంటే మేము ఆ రెగ్యులర్ ట్రాక్లో ఉన్నాం కాబట్టి ఒక మనిషి యొక్క ఐస్ చూస్తే ఏ స్టేజ్లో ఈ మనిషి డౌన్ అవుతాడు అన్నది మీరు అసెస్ చేయగలము. రెండోది, ఆ చైనా బార్డర్ దాటిన తర్వాత అనునిత్యం మనం పల్స్ ఇవన్నీ చెక్ చేస్తూ ఉంటాం. సో ఎలా ఉంది బాడీ యొక్క మెటబాలిజం అని చెక్ చేసుకొని వీరికి ముందుగానే వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేటప్పుడు వీరికి డయామాక్స్ అని ఒకటి బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ ఉంటుంది. సో ఆ యొక్క డయామాక్స్ లాంటి ట్యాబ్లెట్ని కాస్త మనం ఇవ్వడము, అండ్ ఆ యొక్క బ్లడ్ లెవెల్స్ని, తర్వాత అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ లెవెల్స్ని, ఇంకా పూర్తిగా ఇబ్బంది అయితే తను కోపప్ కావడానికి ఇబ్బందికరంగా ఉందన్నప్పుడు మనం ఆక్సిజన్ని మనం సపోర్ట్ చేయడము. సో బేసిక్గా ఒక మెడికల్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే మీరు క్యారీ చేస్తారు. ఒక టీంని, ఒక బ్యాచ్ ఆఫ్ యాత్రిస్ని కైలాష్ యాత్ర చేయించడానికి తెర ముందుగానే తెర వెనకగానే సుమారుగా 60 మంది మా టీం పనిచేయాల్సి వస్తుందమ్మా. అద్భుతం. ఒకటి కిచెన్ టీం అయితేనేమి, లేదా ఈ బ్యాగ్స్, గమ్మో బ్యాగ్స్ లాంటివి ఇవన్నీ కూడా క్యారీ చేయడానికి అయితేనేమి, ఫ్లైట్స్లో వాటిల్లో హెలికాప్టర్స్లో షిఫ్ట్ చేయడానికి లగేజ్ని మన ట్రాలీ బ్యాగ్స్ అలౌ చేయరు. మనం వేసుకున్న ఒక జర్కిన్ నుండి, మీరు వాడేటువంటి ఒక షోల్డర్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్ నుండి మొత్తం సుమారు ఒక 13 నుంచి 14 వెరైటీస్ ఆఫ్ కిట్ని మేము మీకు ప్రొవైడ్ చేస్తాము. సో ఆ ప్రొవైడ్ చేసిన కిట్స్ని క్యారీ చేసేటువంటి ఒక టీం సపరేట్గా ఉంటుంది. సో రెస్క్యూ ఆపరేషన్స్ ఉంటాయి, గైడ్స్ ఉంటారు, అండ్ కొన్ని బ్యాచెస్, పెద్ద బ్యాచెస్ ఉంటే మన ప్రత్యక్ష పర్యవేక్షణ ఖచ్చితంగా అవసరం పడుతుంది కాబట్టి నేను కూడా ట్రావెల్ చేస్తా వారితో. ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళు ఈ కైలాస మానసరోవర్ యాత్ర చేస్తున్నారు అని అనుకుంటారు, కానీ ఒక రకంగా చెప్పాలంటే గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ భుజస్కంధాల మీదగా ఈ కైలాస మానసరోవర్ యాత్ర జరుగుతోంది అన్నది అర్థమవుతోంది నాకు. యాక్చువల్గా అమ్మా, కైలాష్ మానసరోవర్ లాంటి యాత్ర ఇప్పుడు మీరు దేశ విదేశాలు మొత్తం తిరిగి వచ్చారు,
మీకు ఏ దేశం గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక్క కైలాష్కి మాత్రమే ఎందుకు మాలాంటి ట్రావెల్ ఆపరేటర్తో అవసరం పడింది? ఒక్క కైలాష్కి మాత్రమే. ప్రపంచాల్లో మీరు 16 దేశాలు, యూరోపియన్ కంట్రీస్ లాంటి యాత్రకి, ఒక యూరోప్ టూర్కి మీరు 16 కంట్రీస్ ఇన్ 16 డేస్ చూసి రావచ్చు. బ్రేక్ఫాస్ట్ ఒక కంట్రీలో, లంచ్ ఒక కంట్రీలో, డిన్నర్ ఒక కంట్రీలో, అలా లెక్క ఇస్తే 16 దేశాలు 16 రోజులు తిరిగేటువంటి ఒక యాత్రతో కూడా మీరు ఒక్కరే వెళ్ళి చేయొచ్చు, మాలాంటి ఆపరేటర్తో పని లేకుండా. బట్ నాట్ కైలాస మానసరోవర్ యాత్ర. నో, ఆ కైలాష్ యాత్రకి నాలాంటి ఆపరేటర్ ఎవరో ఒకరిని టచ్ చేయాల్సిందే. మీకు ఇచ్చేటువంటి ఒక వీసాల్లో కానీ పర్మిట్లో కానీ మీరు ఇండివిజువల్గా మీరు అప్లై చేస్తే మీకు పర్మిట్ రాదు, వీసా కూడా రాదు. కాబట్టి ఏదో ఒక ట్రావెల్ ఏజెంట్ ద్వారా మాత్రమే మీరు గ్రూప్ పర్మిట్ అండ్ గ్రూప్ వీసా అంటే మినిమం 16 మంది 18 మంది ఉండి ఏదో ఒక ట్రావెల్ ఆపరేటర్ ద్వారా మీరు ఆ యొక్క కోడ్ని మెన్షన్ చేసి తద్వారా మీరు తీసుకుంటే తప్ప మీరు ఇండివిజువల్గా ప్లాన్ చేసుకునే ఆప్షన్ ఈ యాత్రకు లేదు. గాట్ ఇట్. కాబట్టి మాలాంటి యొక్క ఏదో ఒక ఆపరేటర్ యొక్క అవసరం ఖచ్చితంగా పడుతుంది. సో ఆ ఒక అవసరాన్ని మన పైన ఉంచారు కాబట్టి లైఫ్లో ఒకటేసారి కైలాస యాత్ర వెళ్తారమ్మా. దీంట్లో కోటీశ్వర్లు కోట్ల రూపాయలు ఉండి ఒక 2-3 లక్షల పెద్ద విషయం కాదులే అనుకున్న వారు ట్రావెల్ చేయొచ్చు. చిన్న చిన్న వృత్తి వ్యాపారాలు చేసుకొని 100 రూపాయలు కూడబెట్టుకొని నేను లైఫ్లో కైలాస యాత్రకు వెళ్ళడానికి ఒక 10 సంవత్సరాల నుంచి కూడబెట్టుకుంటున్నా అనేటువంటి వారు కూడా కైలాస యాత్ర చేయొచ్చు. గాట్ ఇట్. సో ఇంత డబ్బు ఉన్నవారు కైలాస యాత్ర చేసినా అందులో పరిక్రమ చేయలేకపోయారు, సరైన గైడెన్స్ లేక. ఇంకోసారి మరి వెళ్ళగలరా? ఆ హయాలు వెళ్ళలేరు. ఈ రూపాయి కూడబెట్టుకున్న వారు ఉన్నారు, వారు ఇంకోసారి వెళ్ళాలంటే అన్ని లక్షలు ఖర్చు పెట్టగలరా? పెట్టలేరు. సో లైఫ్ టైంలో ఒకేసారి కైలాస యాత్ర చేస్తారు. ఆ ఒక్కసారి చేయాలన్నటువంటి లైఫ్ టైం డ్రీమ్ లాంటి కైలాస యాత్రని అంతే మెమొరబుల్గా మనం చేయించగలిగితే మనం కూడా వారి Nothing can యొక్క beat that. వారి లైఫ్ లాంగ్ మనం కూడా గుర్తుండిపోతాం. అంతే అంతే అంతే. సో ఇది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్ర. కొంతమంది పెద్దవారు వారు కైలాస యాత్ర అయిన తర్వాత వాళ్ళ పిల్లల్ని కూడా అంత బ్లెస్ చేయరేమో నాకు తెలిసి. వారి పిల్లలందరూ కూడా బిజీగా ఉన్న టైంలో వీరికి తోచకపోతే మనకు కాల్ చేసి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రని నీ ద్వారా చేశా అని వారు ప్రేమను చూపించేటప్పుడు అసలు మనం ఎంత సంపాదించినా. అందుకనే ఇంట్రొడక్షన్ లో అన్నాను చూసారా, మీ జన్మ ధన్యం అంతే, సార్థకం అంతే. ఎస్ అమ్మా, అదైతే ఖచ్చితంగా కైలాస యాత్ర చేసిన ప్రతి ఒక్కరి యొక్క బ్లెస్సింగ్స్ వల్ల మనం సంథింగ్ ఏదో సంపాదించుకుంటున్నాం, విచ్ మనకు భగవంతుల ఆశీస్సులతో తప్ప ఇచ్చేటువంటి హ్యాపీనెస్ ఏది ఇవ్వట్లేదని. సో అందులో ఖచ్చితంగా ఆ హ్యాపీనెస్ ఉందమ్మా. భరత్ గారు, మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే ఈ కైలాస మానసరోవర్ యాత్ర చేయాలి అంటే టూర్ ఆపరేటర్ అవసరం. టూర్ ఆపరేటర్ లేనిదే ఈ యాత్ర అసాధ్యం. మార్కెట్లో ఇంతమంది టూర్ ఆపరేటర్స్ ఉండగా వై ఓన్లీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్? ఏంటి మీ స్పెషాలిటీ? కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఇటువంటి యాత్రని ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా ప్రతి వర్క్లో ఖచ్చితంగా భగవంతుడు మనకి ఏదో ఒక ప్రాఫిట్తో కూడినటువంటి ఒక ఇది ఖచ్చితంగా ఇస్తారు, ప్రతి వ్యాపారంలో ఉంటుంది. సో ఇందులో ఇటు వ్యాపారంతో పాటు వెళ్ళేటువంటి వారందరూ ఆధ్యాత్మిక చింతనతో వెళ్ళేటువంటి వారు నెంబర్ 1. నెంబర్ 2, పెద్దవారు లైఫ్లో అన్ని స్టేజెస్లో అచీవ్మెంట్స్ అన్నీ అయిపోయిన తర్వాత చివరి దశలో వెళ్ళాలనుకుంటారు, లేదంటే ఇందాక చెప్పినట్టుగా సింగిల్ ట్రావెలింగ్ పేరెంట్స్ వెళ్ళాలనుకుంటారు. సో ఇటువంటి వారందరూ లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి ఈ యాత్రకి ఎక్కడెక్కడి నుంచో ఏ ప్రాంతాల నుండో, ఏ చెన్నై, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్లో మారుమూల నుండి, తెలంగాణలో మారుమూల నుండి ఉన్నటువంటి వారందరూ ఎత్తుక్కొని మరీ మన దగ్గరికి వచ్చి కైలాస యాత్ర చేసినప్పుడు వారందరికీ ఏదో మనం ముక్కుబడిగా పంపించాము వచ్చారని కాకుండా ఫుడ్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి విషయంలో అక్కడ ఏవైతే అసాధ్యమో, ఏవైతే మిగతా టూర్ ఆపరేటర్కి సాధ్యం కాదో, ఏదైతే మిగతా వాళ్ళు ఎవ్వరు వర్కౌట్ చేయలేరో అది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వర్కౌట్ చేస్తుంది. కాబట్టి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటివి? ఎస్, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఒక యాత్రను బుక్ చేసుకోగానే మీరు బుకింగ్ చేసుకున్నారా, మీకు వీసా అన్ని ప్రాసెస్ చేస్తున్నామా, పలానా డేట్లో మీ ఫ్లైట్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేటువంటి ఒక పరిస్థితి కాకుండా డే 1 నుండి వాళ్ళని ఫిజికల్గా మెంటల్గా మనం వారితో టచ్లో ఉండడంతో పాటు వారికి మనం యోగా లాంటివన్నీ కూడా చేయిస్తూ ఉండడంతో పాటు ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు ఫస్ట్ పెద్దవాళ్ళకి కావాల్సిన మెయిన్ థింగ్ ఏంటి, ఫుడ్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్ కావాలి. ఎస్పెషల్లీ కరెక్ట్. సో మీలాంటి వారు నాలాంటి వారు మన ఏజ్ ఫ్యాక్టర్ మీద ఎటువంటి ఫుడ్ని అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ పెద్దవాళ్ళకి కష్టం. వారికి మార్నింగ్ కనీసం కొద్దిగా ఇడ్లీ, మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్, లంచ్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్, డిన్నర్లో మన సౌత్ ఇండియన్ ఫుడ్,
అది ఇక్కడ నుండి ముందే గ్రాసరీస్ పంపించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్లో డంప్ చేయిస్తూ ఓ మీరు కైలాస యాత్ర పరిక్రమలో ఉన్నా సరే మన ఏపీ అండ్ తెలంగాణలో మీరు ఏం వండుకొని తింటారో అవే ఆ ఐటమ్సే ఖచ్చితంగా మనం వాళ్ళకి ఇవ్వగలగాలి. అప్పుడైతేనే కైలాస యాత్ర హై ఆల్టిట్యూడ్లో అమ్మ ఫుడ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. 100%. కార్బోహైడ్రేట్స్ని బాగా తగ్గించి ప్రోటీన్ ఫుడ్ని బాగా పెంచమని ముందే సజెస్ట్ చేస్తాం మనం. సో ఆ ప్రోటీన్ ఫుడ్ మనము ఎంత అవకాశం ఉంటే అంత అవకాశంగా మనం ఎక్కువ శాతం అక్కడ ఇచ్చుకుంటూ వెళ్ళాలి. సో ఇదంతా మానిటరైజేషన్ విషయంలో బయటగా మనం జస్ట్ అక్కడికి వెళ్ళాము ఏదో ఫుడ్ పెట్టాము వచ్చామని కాకుండా అక్కడ ఏ నేపాల్లోనో అక్కడ ఇక్కడ అందుబాటులో ఉన్నట్టుగా ఫుడ్ పెట్టామని కాకుండా సూక్ష్మంగా వర్కౌట్ చేసి కొద్దిగా మైండ్ ఉపయోగించి కొద్దిగా స్ట్రెయిన్ తీసుకుంటే ₹1 ఖర్చు ఎక్కువ అవుతుందేమో కానీ బట్ ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మనం వర్కౌట్ చేయొచ్చు. దీంతోపాటు సహజంగా కైలాస యాత్రకు వెళ్తాం, యమద్వార్ వరకు వెళ్తాం. అక్కడ పోటర్ అండ్ పోనీ తీసుకొని వీళ్ళకి సపోర్టింగ్గా ఉంటే కైలాస యాత్ర పరిక్రమ చేయొచ్చు. మీరే ఒక 10 మంది వరకు యాత్ర వెళ్దామనుకుంటున్నారు. ఆ 10 మంది వరకు యాత్ర వెళ్ళాలనుకుంటున్న మీరులో పెద్దవాళ్ళు ఉండొచ్చు. వారికి ఏంటి కైలాస పరిక్రమ చేయాలి ఓపిక లేకుండా కూడా 69 ఏండ్లు ఉన్న వాళ్ళు కూడా నాకు ఒక్కసారైనా పరిక్రమ చేయాలని అక్కడికి వెళ్ళిన తర్వాత ఓపిక సరిపోక ఇంకొకసారైనా వెళ్తాను ముందుకేసే వాళ్ళు ఉంటారు. సో అదొక మైండ్లో కూర్చొని పోయినటువంటి ఒక ప్రగాఢమైనటువంటి కోరిక. అంతే, కరెక్ట్. అటువంటిది అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అందరినీ పరిక్రమ చేయించాలి అని అంటే మేము మాతో పాటు మా టీము అదే యాక్స్ మీద ఫుడ్ అంతా డ్రమ్స్లలో పెట్టుకొని సిలిండర్ ప్లేట్స్ వంట సామాగ్రి ఇవన్నీ డ్రమ్స్లలో ప్యాక్ చేసుకొని అవి కూడా వీళ్ళతో పాటు మనం మోసుకుంటూ తీసుకెళ్ళాలి పరిక్రమలో మొత్తం కూడా. ఆ పరిక్రమలో కూడా మేము ఇంత కష్టపడి మా స్టాఫ్ టీం అందరు కూడా ఒక 10-15 మందికి ఒక షెర్పాలాగా మిమ్మల్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ వెళ్ళాలనేటువంటి ఒక ఇంత పరిస్థితుల్లో మీకు ఇవన్నీ చెప్పకుండా జస్ట్ క్లైమేట్ బాగాలేదు మీకు కావాల్సిన సరైన గైడెన్స్ ఇవ్వకుండా మీతో పాటు మేము కూడా స్ట్రెయిన్ అవ్వాల్సి వస్తుందని మిమ్మల్ని యమద్వార వరకు వెళ్ళేసరికి మిమ్మల్ని డీలా చేసేసి కూడా మేము తీసుకొని రావచ్చు. టూర్ కంప్లీట్ చేయొచ్చు. పరిక్రమ మేము ఎందుకు రిస్క్ తీసుకోవాలి? ఆల్రెడీ మీరు వచ్చారు, ఇంకోసారి మీరు రారు వస్తారు తర్వాత విషయం అది ఇంకా అనేటువంటి ఆలోచనలో కూడా చాలా వరకు అక్కడ టాక్టిక్స్ నడుస్తూ ఉంటాయి. సో అది కాదు, లాస్ట్ మినిట్ వరకు లాస్ట్ అవకాశం వరకు ప్రతి యాత్రికుని కైలాస చేయించాలి అనేది మెయిన్ టార్గెట్. ఎంతమందిని మనం కైలాస యాత్రకు తీసుకెళ్ళామన్నటువంటి దాన్ని బట్టి మా లిస్టులో ఉండదమ్మా. ఎంతమందిని కైలాస పరిక్రమ చేయించాము అన్నదే మా లిస్టులో సక్సెస్ రేట్. కాబట్టి పరిక్రమ లైఫ్ టైం టాస్క్. ఇటువంటి చిన్న చిన్న విషయాల నుంచి మొదలు పెడితే అన్ని విషయాల్లో చాలా జాగ్రత్త తీసుకొని చేసేటువంటి ఒక ఆ ఇంటెన్షన్తో ఉన్నాం. కాబట్టి ఈరోజు మీ వరకు మేము రాగలగడం కానీ మీ ముందు కూర్చొని ఈ కైలాస యాత్ర వివరాలని మనం డిస్కస్ చేస్తున్నటువంటి వరకు వచ్చింది అని చెప్పొచ్చమ్మా. యాక్చువల్లీ ఈ కైలాస మానసరోవర్ యాత్రకు సంబంధించి ఇన్ని డీటెయిల్స్ వినడం మా అదృష్టంలా భావిస్తున్నాం మేము. ఇన్ఫాక్ట్ ఇంకా యాత్ర చేసిన వాళ్ళు ఇంకెంత అదృష్టవంతులో చెప్పలేం. ఒక్క పాయింట్ అండి, ఇప్పుడు సపోజ్ ఇండియా నుంచి కొంతమంది ట్రావెల్ చేయాలనుకుంటే ఇప్పుడు మేమే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక 10 మంది వెళ్ళాలనుకుంటాం. అందులో 4 ఫ్యామిలీస్ మేము ఇక్కడి నుంచే ఉన్నాం, ఒక 2 ఫ్యామిలీస్ వేరే దేశం నుంచి ఈ యాత్ర చేయాలి జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి, ఇండియన్ పాస్పోర్ట్ డాక్యుమెంటేషన్కి, ఎన్ఆర్ఐ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఆ డాక్యుమెంటేషన్లో ఏమైనా చేంజెస్ ఉంటాయా? అసలు అలా కలిసి చెయ్యొచ్చా? ఎస్ అమ్మా, యాక్చువల్గా చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అడిగారు మీరు. ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ లాంటి మీలాంటి వారికి ఓన్లీ డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా మా ద్వారా అంటే ఏజెంట్ లాంటి వాళ్ళ ద్వారా మీ పాస్పోర్ట్ అండ్ డాక్యుమెంటేషన్ అన్నీ కూడా మీరు ఫిలప్ చేసి ఇవ్వగలిగితే ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ మొత్తం జరిగేటువంటి ప్లేస్ ఢిల్లీలో. సో మీరు ఫిజికల్గా అపియర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అయినా సరే ఫిజికల్గా అపియర్ అయ్యి స్టాంపింగ్స్కి రావాల్సిన అవసరం లేదు. బట్ వెరాజ్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాకుండా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ ఎవరైనా సరే ఇక్కడ నుండి వెళ్ళి మీలాగా మీ ఫ్యామిలీస్లో ఉన్న వారిలాగా సెటిల్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి ఖచ్చితంగా అదర్ దాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అందరూ వారికి పాస్పోర్ట్ స్టాంపింగ్ అయ్యేటువంటి ఒక ప్లేస్ కాఠ్మండు. సో ఖచ్చితంగా వారు కాఠ్మండు ఫిజికల్గా రావాలి. సపోజ్ మీరు June 1 మీరు కైలాస యాత్ర స్టార్ట్ అవుతున్నారు, వారు అట్లీస్ట్ 4 to 5 days ముందే కాఠ్మండు వచ్చి వారు అక్కడ ఫిజికల్గా ప్రజెన్స్ అయ్యి అక్కడ మా ఏజెంట్స్ అందరూ కూడా వారిని తీసుకుని వెళ్ళి ఎంబసీలో వారి పాస్పోర్ట్ సబ్మిట్ చేసి వారి వెరిఫికేషన్ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అంతా కూడా చేస్తూ వారికి 2 daysలోనో 3 daysలోనో స్టాంప్ వేసి ఆ తర్వాత వారికి అనుమతిస్తారు. సో కాఠ్మండు నుండి మళ్ళీ తిరిగి వీళ్ళు నేపాల్గంజ్ ఫ్లై అయ్యి వచ్చేస్తారు.
ఈ 4 to 5 days వాళ్ళు కాఠ్మండు లోకల్ సైట్ సీయింగ్స్ అవి చూసుకొని ఎక్కడైతే మీరు ఫస్ట్ తారీఖు మీరు హైదరాబాద్ నుంచి బయలుదేరి నేపాల్గంజ్ వెళ్తున్నామో డే 1 అంటే వాగేశ్వరి అమ్మవారి శక్తిపీఠం దర్శనం చేసుకుంటున్నామో అదే ప్లేస్కి మీరు ఫ్లైట్లో ఫ్లై అయ్యి కాఠ్మండు నుండి నేపాల్గంజ్ వచ్చేస్తారు. అక్కడ నుండి క్లబ్ అయి మనం డే 1 నుండి అందరం కలిసి యాత్ర చేయొచ్చు. సో ఇదొక వెసులుబాటు ఉంది. బట్ ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్లో కాస్త కస్టమైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇందులో కూడా అట్లీస్ట్ 5 NRI పాస్పోర్ట్ హోల్డర్స్ ఉండాలి. ఓ ఇది ట్విస్ట్. ఓకేనా, మీరు 5 మందో 6 మందో 10 మందో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ ఉండొచ్చు. కానీ ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే అట్లీస్ట్ 5 members NRI పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటేనే ఈ గ్రూప్ని దీంతో పాటు క్లబ్ చేయొచ్చు. ఇది ట్విస్ట్ అంటే అసలు ఈ యొక్క కస్టమైజ్ థింగ్స్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి ముందే మీరు 2 ఉన్నారన్నారు. సో మీలాగా మాకు ఎంతోమంది పరిచయమైన వారు ఉంటారు, వారు కూడా ఎంక్వైరీస్ చేస్తుంటారు. ఈవెన్ స్టేట్స్ నుంచి చాలా ఎంక్వైరీస్ వస్తాయి. NRI పాస్పోర్ట్ హోల్డర్స్ చాలామంది ఈ సంవత్సరం ట్రావెల్ చేశారు. అలా వారికి కూడా 2-3 ఉన్న దగ్గర క్లబ్ చేసి వీరితో పాటు యాడ్ చేసి మనం యాత్ర కూడా చేయించవచ్చు. సో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, దీనికి ఏమన్నా ఈ కైలాస మానసరోవర్ యాత్ర చేయడానికి ఏజ్ లిమిట్ ఏమన్నా ఉందా? చిన్నపిల్లలు చేయొచ్చా ఆర్ మరీ పెద్దవాళ్ళు చేయకూడదా? అట్లా దానికి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయా? ఎస్ అమ్మా, యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి మన యొక్క ఇండియన్స్కి, ముఖ్యంగా ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్కి 13 years నుంచి మొదలు పెడితే 70 years మధ్య వరకు మాత్రమే ఒక రూల్ ఉందమ్మా. సో ఈ మధ్యలో ఉన్న వారికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండవు, లంగ్ ఇన్ఫెక్షన్స్ ఉండవు అని ఒక చైనీస్ యొక్క దీంట్లో మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. బట్ ఈ సంవత్సరం 2025లో ఈ 70+ ఉన్న వాళ్ళని దాటిన తర్వాత కూడా, అంటే 74, 73, 72 ఇటువంటి ఏజెస్ ఉన్న వాళ్ళని కూడా అలౌ చేస్తున్నారు. అది కూడా ఎందుకు అంటే యాక్చువల్గా మనకు 5 years నుంచి కోవిడ్ తర్వాత నుండి మన కైలాష్ యాత్ర లేదు. 2020, 21, 22 ఏమో కైలాష్ యాత్ర కోవిడ్ వల్ల లేకపోతే 23, 24లో ఒక ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ని మాత్రమే ఆపేసి మిగతా దేశాల వాళ్ళందరినీ అలౌ చేశారు. కాబట్టి ఈ 5 yearsలో అప్పుడెప్పుడో 65, 66 years ఉన్నటువంటి ఒక వారు ఇప్పుడు ఆల్మోస్ట్ 70 దాటిపోయి ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఒక ఆప్షన్ ఇచ్చారు ఇప్పుడు. సో ఈ సెప్టెంబర్ మంత్ వరకు ఎవరైనా సరే అటువంటి వాళ్ళు మిగిలిపోయి ఉంటే కూడా, ఇంకా ఎవరైనా ఈ వీడియో ద్వారా ఎవరైనా 70+ వారు ఎవరైనా ఉంటే కూడా ఈ యొక్క 1-2 months వెళ్ళడానికి అవకాశం ఉంది. సో పర్మిట్ అండ్ వీసాస్ ఇస్తున్నారు, ప్రొవైడెడ్ ఖచ్చితంగా మనం బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉండకూడదు, మనం ఫిట్గా ఉన్నామని తెలుసుకోవాలి. సింగిల్గా వెళ్ళకుండా వీళ్ళతో పాటు ఎవరో ఒకరు అసిస్ట్ చేయాలి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఎవరో ఒకరు. సో ఇలాంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఏ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళినా సరే 70+ ఉన్న వారికి ఇప్పుడు మాత్రం అవకాశం. మన నెక్స్ట్ ఇయర్కి వెళ్ళే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆ చైనా వాళ్ళ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎప్పుడు ఎట్లా మారుతో తెలియదు. కాబట్టి ఇవన్నీ గమనించి యాత్ర చేసుకోవచ్చు. ఇన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ నార్మ్స్ నడుమ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుందా? అందరూ చేయొచ్చా? లేకపోతే టూ ఎక్స్పెన్సివ్ యాత్ర ఇది? బికాస్ ఇది లైఫ్ టైం యాత్ర కాబట్టి. ఎస్ అమ్మ, యాక్చువల్గా మనం ఇండియాలో ఉన్నటువంటి ఏ చార్ధామ్, అమర్నాథ్ లాంటి యాత్రలు చేయాలంటేనే ఇవాళ రేపు సుమారుగా 70,000 నుంచి ₹1,00,000 ఫ్లైట్స్, హెలికాప్టర్స్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలంటే అయ్యేటువంటి ఖర్చు. బట్ ఇక్కడ ఇండియా, నేపాల్, టిబెట్, చైనా 4 దేశాల మధ్యలో సాగే యాత్ర, ఇటు ఫ్లైట్స్, నెంబర్ ఆఫ్ హెలికాప్టర్స్, తర్వాత పర్మిట్లు, వీసాలు, రెస్క్యూ ఆపరేషన్స్, ఫుడ్, స్టార్ హోటల్స్ ఇన్నిటినీ బేస్ చేసేటువంటి ఒక యాత్ర కాబట్టి 2019 ఆ టైంలోనే బిఫోర్ కోవిడే ఆల్మోస్ట్ 2 lakhs పైన బడ్జెట్ దాటిపోయిందమ్మా ఆల్మోస్ట్. సో ఇప్పుడు మనం చెప్పినట్టుగా రోడ్ రూట్ ఏదైతే మీకు చెప్పానో కాఠ్మండు ద్వారా వెళ్ళి బై రోడ్డు మొత్తం తిరిగి వచ్చేటువంటి దానికి 20 days యాత్రకి హైదరాబాద్ లెక్కేస్తేనే మీకు ఆల్మోస్ట్ 2,50,000 బడ్జెట్ పైన దాటిపోయింది. సో ఆబ్వియస్గా హెలికాప్టర్ రూట్ అన్నప్పుడు ఎప్పుడైతే డేస్ తగ్గుతాయో అప్పుడు ఆటోమేటిక్గా కాస్ట్ కూడా పెరిగిపోతుంది. కాబట్టి సుమారుగా ఒక 3 lakhs అండ్ అబోవ్ పైన పెట్టుకుంటేనే కైలాష్ పర్ హెడ్ పెట్టుకుంటేనే కైలాష్ యాత్రకి మనం ప్లాన్ చేయొచ్చమ్మా. గాట్ ఇట్ అండి. సో ఇయర్ 2025 మాట్లాడితే ఆల్మోస్ట్ మనం ఆగస్ట్లో ఉన్నాం కాబట్టి సెప్టెంబర్ వరకే మీరు మంచి పీరియడ్ అన్నారు. సో ఇయర్ తీసేస్తే నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు సపోజ్ నేను ప్లాన్ చేస్తున్నానండి, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్లో కైలాస మానసరోవర్ యాత్ర నేను చెయ్యాలి అని అనుకుంటున్నా. నేను చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి? ఇలా ప్లాన్ చేసుకోవాలనుకునే వాళ్ళు ఆబ్వియస్లీ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వీళ్ళ నంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. మీరు కాల్ చేసి మీకున్న డౌట్స్ని కూడా ఖచ్చితంగా తెచ్చుకోవచ్చు. బట్ అదర్వైజ్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ మేలో గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా కైలాస మానసరోవర్ యాత్ర ప్లాన్ చేయాలి అంటే మేం చేయాల్సింది ఏంటి? ఎస్ యాక్చువల్గా కైలాష్ మానసరోవర్ యాత్రకి సహజంగా ఒక 10 days యాత్ర
సో బ్యాక్ టు బ్యాక్ డేట్స్ పెట్టకుండా ఫస్ట్ ఒక బ్యాచ్ వెళ్తే 10th ఒక బ్యాచ్ వెళ్తే 30th అట్లా ఒక బ్యాచ్ వెళ్తుంది కాబట్టి ఒక బ్యాచ్లో 100 మంది కంటే పైన ఎక్కువ వేసుకోకుండా మీరు 80 to 100 మెంబర్స్ ఈజ్ ఎ గుడ్ గ్రూప్ అని చెప్పచ్చు, మంచి గ్రూప్ సైజ్ అని చెప్పచ్చు. సో ఒక నెలకు 300 మందిని మాత్రమే మనం కైలాష్ ఆపరేట్ చేయొచ్చు. సో మీకు జూన్ ప్రిఫరబుల్ అంటున్నారు, సో జూన్లో ఒక 300 మెంబర్సే వెళ్తారు. సో ఈ రకంగా దేశ విదేశాల నుండి, ఇటు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ ప్లేసెస్ నుండి, ఇండియా అండ్ అబ్రాడ్ నుండి ఇలా వెళ్ళాలనుకున్న థాట్స్ ఉన్న వాళ్ళందరూ ఇప్పటి నుండే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు మీలాగా. 100%. కాబట్టి ఏ మంత్స్లో అయితే మీరు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటున్నారో అట్లీస్ట్ మన యొక్క ప్రాసెస్ అంతా కూడా రెడీ చేసి పెట్టుకొని, పాస్పోర్ట్ సరి చేసుకొని, అట్లీస్ట్ ఆ మంత్లో మనం వెళ్ళడానికి కావాల్సినటువంటి ఆ డేట్స్ని బ్లాక్ చేసుకుని, ఆ మంత్స్ని బ్లాక్ చేసుకుని, మనం ఇక్కడ నుండే ఫిజికల్గా మెంటల్గా మనం ప్రిపేర్ అవుతూ కావాల్సినటువంటి ఒక యోగా లాంటివి ఒక 6 months టైం ఉంది కాబట్టి మీ యొక్క యాక్టివిటీస్ని, మీ ఫుడ్ యాక్టివిటీస్ని, అట్ ది సేమ్ టైం మీ యొక్క ఫిజికల్ అండ్ మెంటల్ ఎబిలిటీని మనం కాస్త చేంజ్ చేసుకుంటూ, అండ్ మీతో పాటు వచ్చేట పెద్దవారికి కూడా ఇది ఒక టైం అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకుంటూ ప్లాన్ చేయొచ్చు. అండ్ 2026కి సంబంధించి కైలాష్ మానసరోవర్ యాత్రకి ఆల్రెడీ 25లో వెళ్ళలేని వాళ్ళే మాకు జూన్లో ఖచ్చితంగా ఉంచండి, మాకు జూలైలో ఉంచండి అని అడ్వాన్స్లు పే చేసుకొని కూడా ఒక 10-20,000 అడ్వాన్స్లు పే చేసి కూడా బ్లాక్ చేసుకునేవారు ఉంటారు. సో 2026కి కూడా మనం ముందుగానే ఈ యొక్క పాస్పోర్ట్ స్కాన్ కాపీ, ఎస్ అమ్మ, ఈ పాస్పోర్ట్ స్కాన్ కాపీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా మీరు మాకు ప్రొడ్యూస్ చేస్తే 26కి సంబంధించినటువంటి యొక్క మీ ఆ మంత్స్కి, మీ ప్రిఫర్డ్ మంత్స్కి సంబంధించినటువంటి బ్లాక్ని కూడా మనం చేసి పెట్టచ్చమ్మా. సో ఇంకెందుకండి, ఇన్ని ప్రయర్ అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు కూడా కైలాస మానసరోవర్ యాత్ర స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. తగిన డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ స్కాన్ కాపీస్ అందించడంతో పాటు ఫిజికల్గా, మెంటల్గా ఫిట్గా ఉండడం వరకే మీ బాధ్యత. మిమ్మల్ని కైలాస మానసరోవర్ యాత్ర చేయించే బాధ్యత గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ వారిది. మిమ్మల్ని సురక్షితంగా జీవితంలో కైలాస మానసరోవర్ యాత్ర చేసి జీవితం పట్ల దృక్పథం మార్చే రకంగా మిమ్మల్ని తీర్చిదిద్దడం ఆ ఈశ్వరుడి ఇచ్చ. సో థ్యాంక్ యూ సో మచ్ శరత్ గారు, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ చెప్పకుండా ఉండలేకపోతున్నాను, ఇంతమందిని సక్సెస్ఫుల్గా యాత్ర కంప్లీట్ చేయించినందుకు గాను. అలాగే ఇంకెందరికో మీరు డెఫినెట్లీ ఒక ఇన్స్పిరేషన్గా నిలవాలి, ఒక సక్సెస్ పాత్ని చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కూడా భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్ అమ్మా, థ్యాంక్స్ అలాట్.